హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. హరిహర వీరమల్లు ఓజీ నుండి పవన్ కళ్యాణ్ పోస్టర్స్ విడుదల. కల్కి 2898 ADలో శోభన. అందుకే మా కెమిస్ట్రీ కుదిరిందంటున్న తమన్నా. వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్గా వాట్ ద ఫిష్. గ్యాంగ్స్టర్గా సన్నీ లియోన్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. హరిహర వీరమల్లు ఓజీ నుండి పవన్ కళ్యాణ్ పోస్టర్స్ విడుదల. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో విజయకేతనం ఎగరవేయడం ఇటు సినీ వర్గాల్లోనూ అటు ఆయన అభిమానుల్లోనూ జోష్ను నింపింది. ఈ నేపథ్యంలోనే పవన్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓజీ చిత్ర బృందం మంగళవారం కొత్త పోస్టర్ను విడుదల చేసింది. అందులో పవన్ చలువ కళ్ళద్దాలు పెట్టుకొని స్టైలిష్గా కుర్చీలో కూర్చొని కనిపించారు. ఎవ్వరికి అందదు అతని రేంజ్, రెప్ప తెరిచేను రగిలే రివెంజ్ అంటూ ఆ పోస్టర్కి ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది చిత్ర బృందం. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఓజాస్ గంభీరా అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు పవన్. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుంచి కూడా మంగళవారం ఓ కొత్త పోస్టర్ బయటకొచ్చింది. ధర్మందే విజయం అంటూ పవన్కు ఆ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. కల్కి 2898 ADలో శోభన. ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిలిం కల్కి 2898 AD. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని ఇతర లీడ్ రోల్స్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఈ నెల 7న ముంబైలో ఉండొచ్చిన టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రలో నటించారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో శోభన పేరు కూడా చేరింది. అయితే ఈ పాత్రల గురించి ప్రస్తుతానికి చిత్ర బృందం రహస్యంగా ఉంచుతోంది. కల్కి 2898 ADలో శోభన ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. 2006లో వచ్చిన గేమ్ సినిమా తర్వాత శోభన తెలుగులో మరో సినిమా చేయలేదు. ఒకవేళ కల్కి 2898 ADలో ఆమె నటించింది వాస్తవం అయితే 18 ఏళ్ల తర్వాత శోభన నటించిన తెలుగు సినిమా ఇదే అవుతుంది. అందుకే మా కెమిస్ట్రీ కుదిరిందంటున్న తమన్నా. ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు వారి నటన విషయంలో పోలికలు రావచ్చు. కొందరు పోటీలు పెట్టి మాట్లాడుతుంటారు. నేను ఈ పోటీని ఆహ్లాదకరంగానే తీసుకుంటానంటున్నారు హీరోయిన్ తమన్నా. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణముంది. తమన్నా రాశి ఖన్నా, సుందర్ సి లీడ్ రోల్స్ నటించిన తమిళ చిత్రం ఆర్ఎన్మై 4 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశి ఖన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి తమన్నా ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు. ఇండస్ట్రీలో పోటీ ఉండొచ్చు, అయితే మనం మనలా పెర్ఫామ్ చేయగలిగితే చాలు. ఆర్ఎన్మై 4 సినిమా కోసం నేను రాసి ఓ పాట చేశాం. ఇద్దరం ఒకే ఫ్రేమ్లోకి వచ్చాం. అప్పుడు మేము మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పైనే ఫోకస్ పెట్టాం. సాంగ్ బాగా రావడానికి రాశి ఖన్నా తన వంతు కృషి చేసింది. మేమిద్దరం ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవడం వల్లే మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఓ కోస్టార్గా రాశి బాగా సపోర్ట్ చేసిందని నాకు అనిపించింది. ఇలా పోటీ ఆహ్లాదకరంగా ఉంటే మంచిదే అని చెప్పుకొచ్చారు తమన్నా. వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్గా వాట్ ది ఫిష్. నిహారిక కొణిదెల,
వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో వరుణ్ కోరుకొండ తెరకెక్కిస్తున్న చిత్రం వాట్ ది ఫిష్. విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలోని ముఖ్య పాత్రల కోసం సత్య, ఆదితి, జాన్సన్, సుస్మిత చటర్జీ, హరినాథ్ పొలిచెల్లను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటిస్తూ వాళ్ళ లుక్కులను విడుదల చేసింది. ఇదొక వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది రానుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి శక్తికాంత్, కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. గ్యాంగ్స్టర్గా సన్నీ లియోనీ డీ గ్లామర్ పాత్రలో కూడా అభిమానుల్ని అలరించవచ్చనంటోంది సన్నీ లియోనీ. ప్రత్యేక పాటలతో ఆకట్టుకునే ఈమె వరుస సినిమాల అవకాశాలను దక్కించుకోవడంలోనూ జోరు చూపిస్తోంది. సన్నీ తమిళలో నటిస్తున్న గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ చిత్రం కొటేషన్ గ్యాంగ్. వివేక్ కుమార్ కన్నన్ దర్శకుడు. ప్రియమణి, జాకీ ష్రాఫ్, సారా అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని పోస్టర్లను సన్నీ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. హైపర్ లింక్ మూవీ జూలైలో విడుదల కానుందంటూ రాసుకొచ్చింది. రగడ లుక్లో కనిపిస్తారు సారా. జాకీని హతమార్చేందుకు సిద్ధమైన సన్నీ, ప్రియమణితో సన్నీ కూర్చొని ఉండటం, ఓ ప్రేమ జంట, ఇలా వివిధ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.